జరుగు. ఎంత ఉంది గోల్డ్ రేట్? ఎంత ఉంది ఇప్పుడు? 70. అప్పుడు నేను ఇప్పుడు నాకు ఓన్లీ జస్ట్ క్రీమ్ అడిగితే నాకు ఇవ్వట్లేదు, ఎంత కోపం వస్తుంది. సో ఈ రోజు ఏమేమి చేసినావు? ఈరోజు రోడ్ షో చేశాను. ఒకటి రోడ్ షో అంటే ఏం చేసినావు? అమ్మ పువ్వులు చూడు. సో ఫైనల్ గా అయితే పువ్వులు తీసుకుంది అనమాట ఒకటి దగ్గర పుక్కట్లా లేదండి. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇది ఇంగ్లీష్ లో చెప్పవా అందరికి? హాయ్ గాయ్స్, షాక్ అయ్యారా? దిస్ ఈజ్ ఉపల్ బల్. ఐ కమింగ్ ఇన్ రోడ్ షో. ఐ గోయింగ్ టైమ్ కార్. ఐఎమ్ ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్ టాక్ ఈజ్ మైండెడ్ ఫీలింగ్. దిస్ ఈజ్ ఐఎమ్ చీర. ఇది కొత్త చీర, ఎంత 1000 రూపీస్ పెట్టకుండా నాకు ఈ చీర కట్టి కొత్త చీర కాబట్టి స్మెల్ వస్తుంది. ఐఎమ్ దిస్ ఈజ్ ఈ చీర నాకు కట్టించింది ప్రశాంతి. ఎప్పుడు నేనే కట్టుకుంటాం, అది కొంచెం బాగా కడుతుంది కాబట్టి దాంతో కట్టించుకున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ప్రశాంత్. సారీ కాస్ట్ ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? బ్లౌజ్ 250 కుట్టనికే. నీ మేకప్ దిస్ ఈజ్ 200. ఓకే. దండ అడగలే? దండ ఎంత? దండ 350. కమ్మలు 100 రూపీస్ కమ్మలు. సో ఉప్పల్ బాల్ ఎట్లున్నాడు చెప్పాలి. మీరు ఎట్లుంటారు? నేను నయనతారలా ఉంటాను. నా ఫిజిక్ అందమేమో నయనతారలా ఉంటుంది, నా ఫిజిక్ ఏమో అనుష్కలా ఉంటుంది, నా నడమేమో మొమ్మెత్కల్లా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది ప్రశాంతి అనమాట. నీ లైఫ్ చెప్పు. నీ లైఫ్ బాగుంది. నా లైఫ్ దేవుడి దయ వల్ల. ఓకే, మ్యారేజ్ ఎప్పుడు? ఇంకా టైం ఉంది, నేను పిలుస్తాను భోజనాలకి. భోజనాలకా? ఏ భోజనాలు? గుర్తొచ్చానే అందరు హాయ్ చెప్తురా మీకు? ఎందుకు చెప్పరు? నన్ను చూస్తే మోడని చెప్తాడు. హాయ్ చెప్పించుకోలేదు. చెప్పించు. మర్చిపోయావా అంటే నవ్వుతున్నాడు. అయ్యో, నాకు మంచి మొగులు ఉన్నా కూడా ఆపు. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా? ఎవరిని? నువ్వు ఎవరిని చేసుకుంటావు? అబ్బాయిని చేసుకుంటావా అమ్మాయిని చేసుకుంటావా? నేను చేసుకుంటా. నన్ను ఎందుకు? ఎవరిని చేసుకుంటా చెప్పు. ఇక్కడ చెప్పు. ఏం చదువుతున్నావు? ఆపండి. ఉన్నప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడుతుంది. వర్షం పడుతుంది, ఎక్కించుకోవాలనా? అస్సలాముఅలైకుం. ఎవరు అడిగారు? మా ఫ్రెండ్ ఆయన. ఓహో, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా అందరికి అయితే చాలా మంది చచ్చిపోతారు. నిజంగా నాకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ఫిజిక్ నాకు పడిపోతారు, ఎందుకో తెలియదు. కానీ నా టచ్చర్ బాగుంది. కానీ చాలా మంది నన్ను కాటేయాలనుకుంటారు, కానీ ఇప్పటివరకు నన్ను ఎవరు కాటేయలేదు. ఎవరైనా కాటేయాలంటే వేయచ్చు. అబ్బాయినో అమ్మాయినో అయితే కాటేయచ్చు. నన్ను వేయలేరు అంటావు నువ్వు, ఫీలింగ్ అంతే కదా. నేను అట్లా అంటే నేను వేరే చేద్దాం అనుకున్నా. అబ్బాయినో అమ్మాయినో ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమో అని అట్లా అందాం అనుకుని వేరే మీనింగ్ అర్థం చేసుకుని. లేదండి ఫ్రెండ్స్, నన్ను ఈమె శారీరకంగా నేను తిడుతుంది అన్నట్లు ఒకటే చెప్తా. నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా, నాకంటే మీరే బాగున్నారు. నన్ను ఎవరైనా ఉంచుకోవాలనుకున్నా, నాకు రెంట్ కట్టాలి, డబ్బులు ఇవ్వాలి, లైఫ్ లాంగ్ ఫుడ్ పెట్టాలి. ఎంత ఇవ్వాలి? ఇంకా నాకు ఉంగరం, ఒక గొలుసు, ఒక కారు, ఒక ఐఫోన్ కూడా మెయింటైన్ చేయండి. వీడియోలు తీసుకోండి, ఏమైనా చేసుకోండి. వీళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసేయండి, అగ్రిమెంట్ చేసుకుందాం, ఉందాం. అగ్రిమెంటా? ఇదేం అగ్రిమెంట్ కొత్తగా? మనం వాడుకున్న తర్వాత వదిలేస్తే మళ్ళీ పిల్లలు పుడతారా? పిల్లల కోసం కాదు, వంట చేసి పెడతా, వానికి బట్టలు విండుతా, అవన్నీ నేను వాడుకోవడం కదా. మళ్ళీ ఇది పిల్లలు ఎందుకు పుడతారు అమ్మ మగవాళ్ళకు? నువ్వు మరీ చెప్తావు. ఇప్పుడు నువ్వు మరి ఎవరిని పెళ్లి చేసుకోవడం అంటే చెప్తలేవు. ఆడపిల్లని చేసుకోవడం, మగ పిల్లని చేసుకోవడం అంటే అందరు అడుగుతున్నారు. నన్ను ఎవరు చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసుకోండి. అది మొగుడైనా సరేనా? ఎవరైనా పర్వాలేదు. ఎవరైనా పర్లేదు. అట్లా వచ్చేయండి. బాయ్ బాయ్. హాయ్ అండి, నేను ఉప్పల్ బాల్. హాయ్ అండి, నేను ఉప్పల్ బాల్ అండి. గోవాకి రాలేదండి, అమీర్పేటలో ఉన్న. బాయ్ సెల్ఫీ, లవ్ యూ గోవా. సెల్ఫీ. షాక్ అయ్యావా నా టచ్చర్ చూసి? కానీ ఇద్దరు ఎవరు అందంగా ఉన్నావో ప్లీజ్ కామెంట్. నువ్వే అందంగా. ఎవరు ప్రేమిస్తారు ఇద్దరిట్లో ఆలోచించండి. తనను ప్రేమిస్తారా, నన్ను ప్రేమిస్తారా? నా టచ్చర్ బాగుందో, తన టచ్చర్ బాగుందో కామెంట్ బాక్స్ అన్ని ఆమెనే. ఎందుకంటే నేను మేకప్ వేసుకోను కాబట్టి నేనేం బాగుంటుంది, ఆమెనే బాగుంటుంది. ఎందుకంటే ఆమె ఇంత మేకప్ వేసుకుంటాను.